నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే ఏమిటి? మనం ఇది ఎందుకు జరుపుకోవాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో వేటిని మనం స్త్రీలుగా అభివర్ణిస్తాము, వేటికి స్త్రీత్వాన్ని ఆపాదిస్తాము అని చూసుకుంటే, సంపదని మహాలక్ష్మి అంటాం, విజ్ఞానాన్ని చదువుని సరస్వతి అంటాం, పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిని స్త్రీగా చూస్తాం, నదులని స్త్రీలు అంటాం, మన దేశాన్ని భరతమాత అంటాం. అంటే మానవ మనుగడకి ఉపయోగపడేవి, మానవ శ్రేయస్సుకి దోహదపడే శక్తిని అంతటినీ మనం ఎప్పుడు స్త్రీ శక్తిగా గుర్తిస్తూ ఉంటాం. అటువంటి శక్తిని మనందరం తెలుసుకొని మహిళలు సర్వశక్తిమంతులుగా తయారవడం కోసం, వారిని వారు ఎప్పుడూ సుసంపన్నం చేసుకోవడం కోసం, పురుషులు కూడా ఆ విలువలని తెలుసుకుంటూ వాటిని పెంపొందించడానికి సహకరించడం కోసం మనం ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకోవాలి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. దేవతలు అంటే అదేనా ఒక జాతికి సంబంధించిన వారు అని కాకుండా, శ్రేయస్సు, గౌరవం, సంపద, సంతోషం, ఇదే దేవత అన్న మాటకి అర్థంగా మనం తెలుసుకొని, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ ఇవన్నీ ఉంటాయి. అంటే అక్కడ మానవ శ్రేయస్సు ఉంటుంది అని తెలుసుకోవడమే మహిళలకి ఇచ్చే గౌరవం, స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవం. అటువంటి మహిళా దినోత్సవాన్ని మనందరం కలిసి ఎప్పుడూ జరుపుకోవాలి. నమస్తే.